హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చిందండి. ఎన్నికల వేళ ఈ హెచ్చరిక అయితే అనుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి. సో ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఒక ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏపీ ఎంప్లాయీస్ సంబంధించిన ఎప్పటికప్పుడు అయితే మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నిష్పక్షపాతంగా ఉండాలి. ఏ రాజకీయ పార్టీకి మరియు అభ్యర్థులకు అనుకూలంగా అంటే వాళ్ళకి ఏదైనా పార్టీకి అనుకూలంగా అయితే వ్యవహరిస్తున్నారనే సందేహాలు కానీ ఆరోపణలు కానీ ఆస్కారం కూడా ఇవ్వకూడదు. సో అలా అయితే ఉండాలండి ఉద్యోగులు. ఇక ఉద్యోగులు రాజకీయ పార్టీలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొన్న లేదంటే పార్టీల నుంచి ప్రయోజనాలు లేదా బహుమతులు పొందినా కూడా అనుచిత ప్రవర్తన కిందకైతే వస్తుంది. సో ఈ విధంగా ప్రయత్నించిన వారికి ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘన చేసినట్టేంది. సో ఆ విధంగా అయితే చేయకూడదు. సో ఏ రాజకీయ పార్టీకి కానీ అనుకూలకంగా వ్యవహరించడం కానీ సో అలాంటివి చేయకూడదు. సో ఇది చట్టవిరుద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై ఐపీసీ సెక్షన్ 171, 123తో పాటు ప్రాతినిధ్య చట్టంలో 134 అలాగే 134A సెక్షన్ కింద చట్టపరమైన క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకోబడతాయని అయితే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చూస్తున్నాము. సో అలాగే భార్య లేదా భర్త రాజకీయ రంగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలు పూర్తి అయ్యే వరకు సెలవు లేదా పర్యటనలపై వెళ్ళాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే వైఫో లేదా హస్బెండో ఎవరో గవర్నమెంట్ జాబ్ అయి ఉండి తర్వాత ఇంకొకరు వాళ్ళ స్పోర్స్ వచ్చేసి ఎలక్షన్స్ సంబంధించి ఉన్నారంటే వాళ్ళు విదేశాలకు లేదా ఎక్కడికైనా వెళ్ళాలంటే తప్పనిసరిగా అయితే వాళ్ళు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అయితే అనుమతి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఎన్నికల నిర్వహణ సందర్భంలో ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారుల బదిలీపై నిషేధం అయితే ఉంటుంది. ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి మంత్రులతో సహా ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు ఏవి కూడా ప్రభుత్వ భవనాలలో అయితే ఉంచకూడదు. సో మంత్రులు రాజకీయ నాయకులు ఎవరు అధికారులతో వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ వీడియో కాన్ఫరెన్స్లు అయితే నిర్వహించకూడదు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పుడు వివిధ పథకాల లబ్ధిదారులకు అయితే పంపిణీ చేసే లబ్ధిదారుల కార్డులు లేక శిలా ఫలకాలలో అయితే ముఖ్యమంత్రులు మంత్రులు ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు వారి సందేహాలు అయితే ఉండకూడదండి. ఇక ఎంపీ ఎమ్మెల్యే ల్యాండ్ నిధులతో పాటు వాళ్ళ ల్యాండ్ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులు అంబులెన్స్లు తదితర ఉన్న ఎంపీ ఎమ్మెల్యే రాజకీయ నాయకుల చిత్రాలను కూడా కనపడకుండా మూసివేయాలి. సో వాళ్ళు ఎవరైనా వాటర్ ట్యాంక్ అలా కట్టి వాళ్ళ ఫోటో వేసుకున్నట్టు కూడా తీసివేయాల్సి అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినాక ఇచ్చే విద్యుత్ వాటర్ బిల్లులు అలాగే బోర్డింగ్ పాస్లు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తదితర వాటిపై రాజకీయ నాయకుల ఫోటోలు పేర్లు పార్టీల చిహ్నాలు కూడా ఏవి ఇప్పటి నుంచి ఎలక్షన్స్ కోడ్ అయితే స్టార్ట్ అయింది అనేది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎటువంటి ఎలక్షన్ రాజకీయ నాయకునికి సంబంధించి అయితే వీటిపైన అయితే ఉండకూడదండి. సర్టిఫికేట్లలో కానీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా బోర్డింగ్ పాస్లు లేదా విద్యుత్ కరెంటు బిల్లులు ఇట్లా వాటర్ బిల్లు వీటిపైన ఉండకూడదు. ఇక అభివృద్ధి నిర్మాణ ప్రాజెక్టులకై సంబంధం ఉన్న ప్రభుత్వ విభాగాల వాటి పరిధిలో ఇప్పటికే మొదలు పెట్టవలసిన పనుల జాబితాలను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేంత వరకు కూడా 72 గంటల్లో ఎన్నికల సంఘాలకైతే తెలియజేయాల్సి అయితే ఉంటుంది. సో ఇదొక విషయం అయితే మనం గుర్తుంచుకోవాలండి. సో ఈ విధంగా అయితే ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు స్ట్రాంగ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇదండి ఇవాళ ఇన్ఫర్మేషన్. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ తోటి ఉద్యోగ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.